హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ఈరోజు మరో చక్కటి నవలతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మీకు వినిపిస్తున్న నవల శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారి విజేత నవలను ఆడియోగా వినిపిస్తున్నాను. మరి ఇప్పుడు విజేత నవల ఆడియో మొదటి భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. అది 1947 సంవత్సరం. దేశానికి స్వాతంత్రం లభించిన సరికొత్త రోజులవి. భారతీయులు ఎంత శాంతియుతంగా పోరాడాలనుకున్నా బ్రిటిష్ వాళ్ల దౌర్జన్యంతో దేశంలో బోలెడంత హింసాకాండ జరిగింది. రక్తపుటేరులు ప్రవహించాయి. ఎందరో మనుషులు వికలాంగులయ్యారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న ప్రతి వాళ్లని స్త్రీ పురుష భేదంగానీ వయో వివక్షతగానీ చూడకుండా గొడ్డుల్ని బాదినట్టు చావబాదారు. కొంచెం అనుమానం కలిగితే చాలు వేట కుక్కల్లా వెంటపడి తరిమి తరిమి కాల్చి చంపారు. అయినా సరే భారతీయులు ఉద్రేకం ఆపుకుని మహాత్ముని అడుగుజాడల్లో సహనంతో శాంతియుతంగానే పోరాడారు. చిట్ట చివరికి మహాయజ్ఞంలో ఎలాగైతేనే కొన్ని వేల ప్రాణాలు బలిపెట్టి కొన్ని లక్షల మంది ఊహించలేనంత భయంకరమైన చిత్రహింసలకి గురై అనుకున్నది సాధించారు. దేశానికి స్వాతంత్రం లభించింది. కొన్ని వందల సంవత్సరాల తర్వాత భరతమాత దాస్య శృంఖలాలని ఛేదించుకుని స్వాతంత్ర వాయువులు పీల్చగలిగింది. సంవత్సరాల తరబడి జైళ్లలో మగ్గుతూ జీవితాల మీద ఆశ వదులుకున్న రాజకీయ ఖైదీలకు వెంటనే విడుదల లభించింది. ఎంతో ఆశగా ఆత్మీయుల్ని సజీవంగా కళ్ళారా చూడబోతున్నాం అనే ఆనందంతో ఆత్రంతో ఇళ్లకి పయనమయ్యారు. ఇలా విడుదల లభించిన వాళ్లలో ఒక అతను ఇంటికి వెడుతున్నాడు. అతని వయస్సు సుమారుగా 24-25 సంవత్సరాల మధ్య ఉంది. మనిషిని పరిశీలిస్తే మాసి బిరుసు తేలిన అతని గడ్డంలాగానే మనసు కూడా మహా కరుకేమో అన్న అనుమానం కలుగుతుంది. తీక్షణంగా ఉన్న ఆ కళ్ళు ఒకసారి దేనివైపైనా చూస్తే చాలు ఆ క్షణంలో దాని పుట్టుపూర్వోత్తరాలు ఆకలింపు చేసుకోగలిగినంత చురుగ్గా ఉన్నాయి. సమున్నతంగా ఉండి చివర కొన తేలిన నాసికలో ఏదైనా అనుకుంటే చివరికి ప్రాణాలకు తెగించైనా సరే అది సాధించి విజయం పొందగల పట్టుదల కనిపిస్తోంది. చప్పున తలెత్తి అందరి వైపులాగా అతని ముఖంలోకి సూటిగా చూడలేం. కొద్దిగా మోటుగా ఉన్న ఆ పెదవులు చిరునవ్వు చిందిస్తున్నట్టు తోస్తుంది. కానీ పరీక్షగా చూస్తే అక్కడ చిరునవ్వుకి బదులు ఓ విధమైన గాంభీర్యం కానవస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లో కూడా నా ఆత్మగౌరవం కాపాడుకోగలను అనే ధీమా అలా కొంచెంగా గడ్డం పైకెత్తుకుని చూడడంలో స్పష్టమవుతుంది. హిందువుల్లో సాధారణంగా అంతటి పొడుగాటి మనుషులు అరుదుగా కనిపిస్తారు. ఒకప్పుడు అతని శరీర ఛాయ పచ్చటి రంగే కావచ్చు, కానీ కొన్ని సంవత్సరాలు ఎండనక వాననక తిరగడం వల్ల చామన ఛాయగా మారింది. అన్ని సంవత్సరాలు జైల్లో మగ్గినా ఎన్ని యాతనలకి గురైనా ఆ శరీరంలో దారుఢ్యం ఏం తగ్గలేదు. అతనిది అంత మంచి ఆరోగ్యంలా ఉంది. కొద్దిగా మాసిన బట్టలతో జీప్లో వెనక్కి చారగిలబడి కూర్చున్నాడతను. తైల సంస్కారం లేని జుట్టు చెదిరి విశాలమైన నుదుటి మీద చిందరవందరగా పడుతోంది. అది కూడా అందంగానే ఉంది. బాట చాలా గతుకులుగా బొత్తిగా అధ్వాన్నంగా ఉంది. 2-3 రోజుల క్రితం బాగా వర్షం పడ్డట్టుంది. అక్కడక్కడ బురద గుంటలున్నాయి. రోడ్డు కిరుప్రక్కల ఎత్తుగా పెరిగిన చెట్లకి అడవి తీగలేవో పెనవేసుకుని విరగబూసి ఉన్నాయి. వాటి నుండి వస్తున్న వాసనలు మత్తెక్కించేలా ఉన్నాయి. ఎంత మంచి గాలి! ముక్కుపుటలు పెద్దవి చేసి గుండెల నిండా ఆ అడవి పూల వాసనలు పీల్చుకుంటూ అనుకున్నాడతను. కొన్ని సంవత్సరాలు చీకటి గదుల్లో మ్రగ్గిన అతనికి ఈ వెలుగు, ఈ ఆరుబయలు, ఈ స్వచ్ఛమైన గాలి అమృతంలా ఉంది. ఈ రాత్రికి ఎక్కడైనా ఆగాల్సి వస్తుందేమో, దోవ బొత్తిగా బాగుండలేదు అన్నాడు డ్రైవర్. వీల్లేదు, ఎంత రాత్రైనా సరే వెళ్ళిపోవాలి. పిడుగులు పడుతున్నా ఆగడానికి వీల్లేదు దృఢంగా అన్నాడతను. దోవ నాకు సరిగ్గా తెలీదు, ఎక్కడైనా తప్పితే సణిగాడు డ్రైవర్. నేనున్నాగా నిర్లక్ష్యంగా అన్నాడతను, మళ్ళీ ఆలోచనల్లోకి జారిపోతూ. తదియనాటి వెన్నెల మెల్లగా చెట్ల సందుల్లో నుంచి తొంగి చూడాలని ప్రయత్నిస్తోంది. చీకటి వెలుగు కాని మిశ్రమ వాతావరణం, ఘాటుగా ఉన్న అడవి పూల సువాసనలు, అంతా కంటికి మనోహరంగా, మనసుకి ఆహ్లాదంగా, ఉత్తేజంగా ఉంది. పరుగెత్తుతున్న జీపు ఆగిపోతే కళ్ల ముందు కనిపిస్తున్న ఈ సుందర దృశ్యం కూడా ఎక్కడ చెదిరిపోతుందో అనిపిస్తోంది.
అతని ఆలోచనలు అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఇంటి మీదకి మళ్ళినాయి. 4 సంవత్సరాల క్రితం ఇల్లు వదిలేసొచ్చేశాడు. అమ్మ ఎలా ఉందో, స్వాతంత్రోద్యమంలో చేరతానని చెప్తే వద్దంటుందని, నాకున్నది నువ్వొక్క నలుసివి, ఆ ఉద్యమంలో చేరడానికి ఇంకా చాలామంది ఉన్నారులే అంటూ ఆటంకపరుస్తుందని, వెడతానంటే ఏడ్చి అడ్డుపడుతుందని చెప్పకుండా వచ్చేశాడు. మర్నాడు లేడని తెలిసి ఎంత కృంగిపోయిందో, అన్నం నీళ్లు మాని ఎన్ని రోజులు ఏడుస్తూ పడుకుందో. కానీ ఏం చేస్తాడు తను? దేశం అత్యవసర పరిస్థితుల్లో ఉంటే పౌరుడిగా తన కర్తవ్యాన్ని ఏ విధంగా విస్మరిస్తాడు? విస్మరిస్తే తృప్తిగా బతకగలడా? దేశమాత కన్నీళ్లతో రమ్మని పిలుస్తుంటే వెళ్లకుండా ఎలా? అందుకే కన్నతల్లిని బాధ పెడుతున్నానని తెలిసి కూడా నిగ్రహించుకుని వెళ్ళాడు. సుధ ఉంది కాబట్టి కొంత పర్వాలేదు. అసలు ఆ ధైర్యంతోనే తను వెళ్ళాడు. సుధను గురించిన ఆలోచనలు మొదలవగానే అతని మనసంతా తీయని బాధతో నిండిపోయింది. తను ఇల్లు వదిలి వచ్చే ముందు రాత్రి తనకి సుధకి జరిగిన సంభాషణ ఇన్ని సంవత్సరాలలో ఒక్క క్షణమైనా మరిచిపోయాడా? అసలు జన్మలో మరిచిపోగలడా? ఆ రోజు పుచ్చపువ్వు లాంటి వెన్నెట్లో పున్నాగ చెట్టు క్రింద వీడ్కోలు తీసుకుంటూ ఆఖరిసారిగా మాట్లాడిన దృశ్యం కళ్ల ముందు మెదిలింది. వ్యక్తిగత అభిప్రాయాలకి స్వసుఖాలకి స్వస్తి చెప్పాల్సిన అమూల్యమైన కాలం సుధా. ఉప్పెన వచ్చిన ప్రవాహంలో పొంగి పొర్లుతున్న ఈ నవచైతన్యంలో నాలాంటి వాళ్ళు ఉరికి ఆ ప్రవాహ వేగానికి మరింత బలం తీసుకురావాలి. అలా ఉరకగలిగిన ధైర్య సాహసాలు నీలాంటి వాళ్ళు ఇవ్వాలి. ఈసారి ఈ గాలి దుమారం నుంచి ఆంగ్లేయులు తప్పుకోలేరు. దేశంలో వాళ్ల అధికారానికి స్వస్తి పలికి మూటాముల్లే సర్దుకుని వెళ్ళిపోక తప్పదు ఆవేశంగా అన్నాడతను. కాదన్నానా బావా? కాదనలేదుగా నేను. ఏడుపు దిగమింగుతూ అంది సుధ. ఇద్దరూ ఆగిపోయి ఒకళ్ళని ఒకళ్ళు ఆత్రంగా అనురాగంగా చూసుకున్నారు. సుధా, ఒకవేళ నేను తిరిగి రాకపోతే, ఇదే ఆఖరి చూపైతే, ఈ మహాహోమానికి నేను కూడా ఒక సమితనైపోతే? బావా, సుధ ఒళ్ళు భయంతో జలధరించింది. వణుకుతున్న చెయ్యి చాచి పెదవుల మీద వారిస్తున్నట్టుగా పెట్టి, అలా అయితే ఈ క్షణం నాకు శాశ్వతమవుతుంది. నువ్వు వచ్చే వరకు ఈ క్షణంలో జీవిస్తాను బావా. మాధవ్ లేడని తెలిసిన రోజున సుధ కూడా ఈ లోకంలో ఉండదు. సుధా, ఆదుర్దాగా అరచిన తన ఆపుకోలేని ఆత్మీయతతో దగ్గరగా లాక్కుని గుండెలకి హత్తుకున్నాడు. సుధా, నువ్విలాంటి ఆలోచన కల్లో కూడా రానివ్వకూడదు. అమ్మని నీకు అప్పగించి వెడుతున్నానన్న సంగతి మర్చిపోకు. ఒకవేళ నాకేదైనా అయితే అమ్మ బాధ్యత నీది. నువ్వున్నావనే నిశ్చింతతోనే వెడుతున్నాను. తడికళ్ళు మెరుస్తుండగా నిండుగా నవ్వింది సుధ. అత్తయ్యని గురించి నువ్వు ప్రత్యేకంగా నాకు చెప్పాలా? అమ్మా నాన్నని ఎరుగని నేను అత్తయ్యలో ఆ ఇద్దరినీ చూశాను. ఆవిడ మీద నీకంటే నాకెక్కువ బాధ్యత ఉందని నాకు తెలుసు. కానీ నువ్వు తిరిగి వస్తావు బావా. తప్పకుండా తిరిగి వస్తావు. నా ప్రేమే నిన్ను బ్రతికించి తీసుకుని నాకు అప్పగిస్తుంది. ఆ నమ్మకం నాకుంది. ఇది ఎప్పటికీ మర్చిపోను సుధా. సుధ హఠాత్తుగా 2 చేతులు అతని మెడ చుట్టూ పెనవేస్తూ, అదే కాదు, ఇంకోటి కూడా మర్చిపోకు. నీకోసం ఎన్ని రోజులు ఎన్ని యుగాలైనా సరే ఎదురు చూస్తుంటాను. అది గుర్తుంచుకో. అప్పటి సుధ కళ్ళలో ఆ కాంతి, ఆ కంఠధ్వని ఇప్పటికీ చెవిలో మారుమోగుతూనే ఉంది. ఆ జ్ఞాపకమే, పవిత్రమైన ఆ ప్రేమే శ్రీరామ రక్షల అనుక్షణం వెంట ఉండి అనేకసార్లు మృత్యుముఖంలో నుంచి తప్పించింది. సుధని గురించిన జ్ఞాపకమే లేకపోతే తనకి బ్రతుకు మీద ఇంత ఆశ ఉండేదా? అన్ని నరకయాతనలని అలా చిరునవ్వుతో భరించగలిగేవాడా? పిచ్చి సుధ. రబ్బరు బంతిలాంటి సుధ మనసు వట్టి వెన్నముద్ద. జైళ్లలో తెల్లవాళ్ల దౌర్జన్యం కింద తను పడిన బాధలు చెబితే భరించగలదా? పాపం, తన కోసం ఆశగా ఎదురు చూస్తూ ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్ని కష్టాలకి గురైందో. బహుశా తినటానికి తిండి కూడా ఉండి ఉండదు. అలాంటి దరిద్రం బాధ అయితే పర్వాలేదు, సుధ తేలికగా భరించగలదు. అంతేనా? లేక అల్లకల్లోలంగా ఉన్న ఈ పరిస్థితుల్లో అక్కడ సుధ మీద ఏమైనా అత్యాచారం జరిగిందా? క్షణంసేపు అతని మనసు శరీరం భయంతో వణికిపోయాయి. లేదు, ఈ దావానలపు పొగలు సెగలు కోస్తా ప్రాంతంలో ఉన్న ఆ మారుమూలకి బహుశా వ్యాపించి ఉండవు.
ఆంధ్రదేశంలో ఎక్కడో మారుమూల ఉన్న ఆ కుగ్రామానికి యుద్ధపు బీభత్సం పాకి ఉండదు. తను వెళ్ళి కథలుగా చెప్పాలి. తన నోటి ద్వారానే సుధ భయంకరమైన ఈ కథలు వినాలి. అనుకోకుండా ఇలా తను అకస్మాత్తుగా కళ్ళబడితే సుధ ఏమంటుంది? ఒక్కసారి వెర్రికేక పెట్టి చేస్తున్న పని వదిలి బావా అంటూ పరిగెత్తుకొచ్చి చేతుల్లో వాలిపోదు? అలా వచ్చి పెనవేసుకుపోయిన సుధని తను మాటామంతి లేకుండా గుండెలకి హత్తుకుంటున్న దృశ్యం అతని కళ్ళ ముందు కదిలేసరికి కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. అబ్బా, ఇంకా ఎంతసేపు? జీప్ అంత వేగంగా పరిగెత్తుతున్నా ఈ దూరం తరగదే. సుధని అమ్మని చూడాలని ఆత్రం వల్లనే జైలు నుంచి విడుదల కాగానే తనతో పాటు విడుదలైన తోటి ఖైదీ రామగోపాలరావు గారు, మాధవ్ 2 రోజులు నా దగ్గరుండి విశ్రాంతి తీసుకుని వెళ్ళకూడదు అని ఎంత బ్రతిమాలినా వినకుండా బయలుదేరాడు. తన ఆదుర్దాన్ని అర్థం చేసుకున్న ఆయన చిరునవ్వు నవ్వి, సరే అయితే వెళ్ళు, వెళ్ళి వారం రోజుల లోపల సుధని మీ అమ్మని తీసుకుని తిరిగిరా అంటూ స్వయంగా జీపిచ్చి పంపారు. తీరా బయలుదేరబోతుంటే ఆయన, త్వరగా వచ్చేయి మాధవ్, ప్రస్తుతం ఈ ప్రపంచంలో నువ్వు తప్ప నాకెవ్వరూ లేరన్న సంగతి నీకు తెలుసుగా అన్నారు. అది గుర్తుకు రాగానే మాధవ్ కళ్ళు చెమర్చినాయి. నిజమే, ఆయనకి నా అనే ఆత్మీయులు తప్ప మిగతావన్నీ ఉన్నాయి. జైల్లో ఉండగానే ఆయన భార్య హృద్రోగంతో మరణించింది. ఆ వార్త విని ఆయనెంత కృంగిపోయారో ఒక్క మాధవ్కే తెలుసు. ఆ సమయంలో మానసికంగా ఆయనకి దగ్గరై ఊరడించిన మనిషి మాధవ్ ఒక్కడే. జైల్లో ఇన్ని సంవత్సరాల ఈ భయంకరమైన అనుభవం ఒక ఎత్తు, ఆ సమయంలోనే రామగోపాలరావు గారి పరిచయం ఒక ఎత్తు. కుర్రవాడిగా తలబిరుసుగా మహా పొగరుగా ఉండే మాధవ్ రాను రాను ఆయన సాన్నిధ్యంలో పరిపూర్ణమైన వ్యక్తిత్వం గల నిండైన మనిషిగా గంభీరంగా మారిపోసాగాడు. ఈ ప్రపంచపు రీతిని గురించి అనేకం తెలుసుకున్నాడు. ప్రతి మంచిలోనూ ఒక చెడు, ప్రతి చెడులోనూ ఒక మంచి ఉంటుందనే లోకోక్తి అనుభవపూర్వకంగా తెలిసింది. సుధని తీసుకెళ్లి చూపించాలి. ఈ వార్ధక్యంలో నా అనే వాళ్ల కోసం తహతహలాడే ఆయన మనసుకి సుధా తను కలిసి శాంతి చేకూర్చాలి. సుధని కళ్ళారా చూడబోతున్న ఆ క్షణం కోసం అతని మనసు 1000 కళ్లతో ఎదురు చూస్తోంది. ప్రేమ నిండిన సుధ గుండెల్లో ఒక్కసారి చిన్నపిల్లవాడిలా తలదాచుకుంటే ఇన్ని సంవత్సరాల ఈ భయంకరమైన బాధ, చేదు నిజంలాంటి ఈ స్మృతి క్షణంలో మరచిపోవచ్చు. ఇంకా ఎంతసేపు? ఎన్ని యుగాలు? అతని మనసు తీయటి బాధతో సుధా సుధా అని ఆక్రోశిస్తుండగా జీప్ సడన్ బ్రేక్తో ఆగిపోయింది. ఏంటది? బలవంతంగా ఊహాలోకం నుంచి విడిపోవలసి వచ్చినందుకు చిరాకు పడుతూ అడిగాడు. ఎదురుగా ఏదో అడ్డుంది సార్ అన్నాడు డ్రైవర్. ఏంటో అది, త్వరగా చూడు విసుగ్గా అన్నాడు. అసలే అతనికి ఒక్కొక్క క్షణం ఆలస్యమైన కొద్దీ ఒక్కొక్క యుగం వృధాగా గడిచిపోతున్నట్టుంది. దిగి వెళ్లిన డ్రైవర్ 5 నిమిషాల్లో తిరిగి వచ్చి, గుర్రపు సాట్ సార్, చక్రం బురదలో ఇరుక్కుపోయింది, పైకి తీయకపోతే లాభం లేదు, మనకి దోవలేదు అన్నాడు. నేను కూడా సాయం పట్టాలా? డ్రైవర్ అవునన్నట్టు తలూపాడు. మధ్యలో ఈ న్యూసెన్స్ ఏంటి? చిరాగ్గా దిగొచ్చాడతను. అందమైన జోడు గుర్రాల కోచ్. చూడగానే కలవారిదని తెలుస్తోంది. గుర్రాలు కూడా మంచి పోషణలో పెరుగుతున్నాయనడానికి సూచనగా నిగనిగలాడుతున్న వాటి శరీరమే చెబుతోంది. మాధవ్ చక్రం దగ్గరికెళ్ళి పరీక్ష చేశాడు. బురదలో కూరుకుపోయింది బాబూ, పైకి లేపడానికి నా బలం చాలడం లేదు అన్నాడతను. కోచ్మెన్లా ఉన్నాడు. తలకి పాగా ఉంది. నెరిసిన బారాటి గడ్డం తెల్లటి జొన్నపీచులా ఉంది. ముడతలు పడిపోయిన ముఖం వయస్సు చెల్లినట్టుగా చెబుతోంది. చాలాసేపటి నుంచి ప్రయత్నం చేస్తున్నాడులా ఉంది. ఒంటి నిండా చెమటలు కారుతున్నాయి. ప్లీజ్, మీరు కూడా ఒక చెయ్యి వేస్తే? వెనక నుంచి సన్నటి కంఠం వినిపించడంతో మాధవ్ ఉలిక్కి పడి అటు తిరిగాడు. అక్కడ చెట్టు నీడ దట్టంగా ఉండడం వల్ల వెన్నెల పడడం లేదు. పరీక్షగా చూస్తే తప్ప అక్కడ మనిషి ఉన్నట్టు కనిపించదు. ప్లీజ్, మీరేమీ శ్రమనుకోకపోతే 2 అడుగులు ముందుకు వేసి ఈసారి ఇంగ్లీష్లో అడిగింది ఆ కంఠం. అప్పుడప్పుడే బాగా వస్తున్న వెన్నెల్లో ఆ అమ్మాయిని మాధవ్ నిశితంగా చూశాడు. ధరించిన దుస్తులను బట్టి, మాట్లాడే తీరును బట్టి చూస్తే కలిగిన కుటుంబంలో పుట్టిన పిల్లలా ఉంది. మహా ఉంటే 17 లేక 18 సంవత్సరాలుండొచ్చు. సన్నగా, లేతగా, నవనవలాడే తీగలా ఉంది.
అప్పుడప్పుడే కనిపిస్తున్న యవ్వనం అవయవాల పరిపూర్ణతని నింపుతోంది. కోలమొహం, సోగకళ్ళు, మెళ్ళో సన్నటి గొలుసుకు గుండెల దగ్గరగా పులిగోర వేలాడుతున్నాయి. మాధవ్ అలా రెప్పవాల్చకుండా తన వైపు నిస్సంకోచంగా చూడడంతో ఆ అమ్మాయి సిగ్గుపడి కళ్ళు కిందికి వాల్చుకుంది. అతను చక్రం దగ్గరకు వెళ్ళి ఊపి పరీక్ష చేశాడు. కోచ్మెన్ని ముందుకు వెళ్ళి గుర్రాలను విప్పమని ఆదేశించాడు. తర్వాత ముగ్గురు బలమంతా ఉపయోగించి లేపితే గాని చక్రం పైకి లేవలేదు. మాధవ్ ముఖం నిండా కూడా చెమటలు పట్టాయి. షర్టు చేతులు పైకి ముడుచుకోవడంతో మోచేతుల వరకు బురద అంటింది. ఇక్కడెక్కడా నీళ్లు లేనట్టున్నాయే. రెండు చేతులు చూసుకుంటూ తనలో తను అనుకుంటున్నట్టు అన్నాడు. బండి అడుగు నుంచి గడ్డితో చక్రానికి అంటిన బురద తీసేస్తున్న కోచ్మెన్, అదిగో ఆ చివర నీళ్లగుంట ఉంది అన్నాడు. ఎక్కడా? చుట్టూ చూశాడు మాధవ్. నేను చూపిస్తాను రండి. ఆ అమ్మాయి దోవ తీసింది. మాధవ్ అనుసరించాడు. రోడ్డుకి దిగువగా బాగా పల్లం ఉన్న చోట వర్షపు నీళ్లు నిలిచి ఉన్న చిన్న నీటి గుంట ఉంది. మాధవ్ వెళ్ళి రెండు చేతులు కడుక్కునొచ్చాడు. థ్యాంక్స్. మీరు రాకపోతే ఈ రాత్రికి మాకింటికి వెళ్లే యోగం కూడా ఉండేది కాదు. తడి చేతుల్ని ప్యాంటుకి రాసుకోబోతున్న మాధవ్కి తన జేబు రుమాలు అందిస్తూ కృతజ్ఞతాపూర్వకంగా అంది. దగ్గరలో ఉన్న పెద్ద మర్రి చెట్టు దట్టమైన శాఖలతో దూరంగా ఉన్న కోచ్ని, జీపుని కనుమరుగు చేస్తోంది. వెన్నెల మరింత బాగా వచ్చింది. స్పష్టంగా ఉన్న ఆ కాంతిలో ఆ అమ్మాయి ముఖంలో కుడివైపు పై పెదవి మీద కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న పుట్టుమచ్చని చూసి అతను ఆగిపోయాడు. సుధకి కూడా సరిగ్గా ఇలానే, కాకపోతే ఎడం వైపుగా అంతే పుట్టుమచ్చ ఉంది. అరే! దానివైపే పరీక్షగా చూస్తూ పరధ్యాసగా జేబు రుమాలకు బదులు ఆమె చేతిని పట్టుకున్నాడు. క్షణంసేపు ఆ అమ్మాయి కాటుక కళ్ళు నివ్వెరపోయినట్టు చూశాయి. వెంటనే చెయ్యి వదిలించుకోబోయింది. కానీ ఇదేం గమనించని మాధవ్ చెయ్యి ఎక్కడ జారిపోతుందో, దాని ద్వారా తన స్వప్నం ఎక్కడ చెదిరిపోతుందో అన్నట్టు మరింత గట్టిగా పట్టుకున్నాడు. ఆ క్షణంలో ఆ పుట్టుమచ్చని, దాని మూలంగా అక్కడ కనిపిస్తున్న సుధ ముఖాన్ని తదేకంగా రెప్పవాల్చకుండా చూడాలన్న ఆసక్తి తప్ప అతని మనసులో మరే దురుద్దేశమూ లేదు. కానీ అతని చూపుని, ఆ చెయ్యి పట్టుకున్న తీరుని పూర్తిగా అపార్థం చేసుకున్న ఆ అమ్మాయి ఎడమ చెయ్యి చాచి మాధవ్ చెంప మీద చెళ్ళుమనిపించింది. అనుకోకుండా చెంప చురుక్కుమనగానే అతను తెల్లబోయి క్షణంసేపు అలాగే విస్మయంగా చూస్తూ నిలబడిపోయాడు. ఛే రాస్కెల్! ఒక్క ఊపులో చేతిని గుంజుకుని మెరుపులా పరిగెత్తబోయింది. కానీ మరుక్షణమే అతను ఓ అడుగు ముందుకు వేసి చేయి చాపి ఆ అమ్మాయి జబ్బ పట్టుకుని గట్టిగా ఊపేశాడు. అనుకోకుండా కలిగిన ఈ అవమానానికి కోపం కలిగినట్టు అతని ముఖం కఠినంగా మారింది. నుదుటి మీద నరాలు ఉబ్బినాయి. ఎందుకు కొట్టావు? అడగడానికి అతని పెదవులు తెరుచుకోబోయాయి. కానీ అప్పటికే ఉగ్రురాలైన ఆ అమ్మాయి మెళ్ళో పులిగోరు తీసి అతని ముఖంలో గుచ్చబోయింది. అతను చురుగ్గా ముఖం తిప్పేసుకున్నాడు. లేకపోతే కన్ను పోవాల్సిన పని. గురి తప్పిన పులిగోరు బుగ్గ మీద బలంగా చీరుకుపోయింది. బాధతో కెవ్వుమన్న అతను చెయ్యి వదిలేసి, అబ్బా రాక్షసి అంటూ బుగ్గ తడుముకున్నాడు. భరించలేని ఆ భగ్గుమన్న మంటకి, ఆ బాధకి అతని కళ్ళు తిరిగినట్టయింది. ఒక అడుగు పక్కకు వేసి దగ్గరలో ఉన్న మర్రి చెట్టు మీద చెయ్యి ఆంచి నిలబడ్డాడు. బుగ్గ మీద ఆంచుకున్న చేతికి వెచ్చగా తడి తగలడంతో తీసి చూసుకుంటే ఎర్రటి రక్తం చిక్కటి మర్రి చెట్టు నీడలో నల్లగా అరచేతి నిండా కనిపించింది. ఏమైంది అమ్మాయికి? నేనేం చేశాను అనుకున్నాడతను. అప్పటికెప్పుడో ఆ అమ్మాయి అక్కడి నుంచి మెరుపులా అదృశ్యమైపోయింది. అతను తేరుకుని అక్కడి నుంచి యువతలకు వచ్చేసరికి కోచ్ వెళ్ళిపోతోంది. ఆ అమ్మాయే ముందు నిలబడి పిచ్చి పట్టినట్టు గుర్రాలని బాదుతోంది. కోచ్మెన్కి కూడా బహుశా అర్థమై ఉండదు. అతలాకుతలం అయిపోతూ ఎక్కడ పడిపోతానో అన్న భయంతో బండి లోపలి కమ్మి పట్టుకుని కూర్చుని ఇటే చూస్తున్నాడు. మాధవ్ చూస్తుండగానే కోచ్ మలుపు తిరిగి కంటికి కనిపించకుండా వెళ్ళిపోయింది. జీపు దగ్గర నిలబడిన డ్రైవర్ నోరు తెరుచుకుని చూస్తున్నాడు. కొద్దిసేపు అలాగే చిత్తరువులా మతిపోయినట్టు నిలబడిన మాధవ్ తేరుకుని కొద్దిగా భుజాలు ఎగరేసి వచ్చి జీప్లో కూర్చుని పోనీ అన్నాడు. నిటారుగా కూర్చున్న డ్రైవర్ దొంగతనంగా ఆసక్తిగా మాధవ్ వైపు పక్కచూపులు చూడడం ప్రారంభించాడు. మాధవ్కి చిరాకు కలిగింది. అతని ఉద్దేశం గ్రహించినట్టుగా, ఆ అమ్మాయి పిచ్చిపిల్లలా ఉంది అన్నాడు. అడగకుండానే ఇచ్చిన ఆ సంజాయిషీలో, నేనేం చెయ్యలేదు, ఆ అమ్మాయి అనవసరంగా నన్ను గాయపరిచి వెళ్ళింది, కృతజ్ఞురాలు అన్న ఉద్దేశం ఉంది. కానీ డ్రైవర్ అది నమ్మినట్టు లేడు. అవమానం పొందిన మాధవ్ అంతరాత్మ వెనక్కు తిరిగి వెళ్ళి తరిమి పట్టుకుని నలిపి నాశనం చెయ్యమని, ఆ అమ్మాయిని మరింత తీవ్రంగా గాయపరిచి రమ్మని పేచి పెట్టసాగింది. కానీ వివేకం అది మంచిది కాదని అడ్డుపెట్టింది.
వ్యక్తిత్వం కూడా అదే నిజమని వంతపాడి నచ్చచెప్పి ఎలాగో శాంతపరిచింది. బహుశా అలా చెయ్యి పట్టుకోవడం చూసి అపోహపడి ఉంటుంది. అయితే మాత్రం యువతల కోచ్మేన్, డ్రైవర్ వీళ్ళు లేరు. వీళ్ళుండగా తను అలా అమానుషంగా ప్రవర్తించే పశువు అనుకుందా? చిచి, తనేదైనా దురుసుగా ప్రవర్తిస్తే అరిచి వాళ్ళిద్దరినీ పిలవచ్చుగా. ఆ జ్ఞానం లేని అందమైన మూర్ఖురాలా? అసలైనా ముక్కు ముఖం తెలియని అమ్మాయిని, అందులో ఇలా రోడ్డు పక్క. చిచి! మాధవ్కి ఒంటి నిండా తేళ్లు జెర్రులు ప్రాకినట్టు కంపరం పుట్టింది. దాంతో ఆ అమ్మాయి అమాయకత్వానికి కోపంతో పాటు నవ్వు కూడా వచ్చింది. జీప్ మళ్లీ వేగం అందుకుంది. మాధవ్ ఊరు చేరుకునేసరికి ఉదయం 10 గంటలకి పైగా అయింది. తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. అంతగా మారిపోయింది ఊరు. ఆత్రంగా వీధులు దాటి మలుపులు తిరిగి తన ఇంటి సందులోకి ప్రవేశించాడు. వెంటనే అతని కళ్ళు బైర్లు కమ్మినాయి. తను చూస్తున్నది కలో నిజమో అర్థం కాలేదు. అతని ఇల్లు ఉండవలసిన చోట ఓ చిన్న ఎలిమెంటరీ పాఠశాల ఉంది. పిల్లలు కూర్చుని బిగ్గరగా కంఠాలెత్తి పాఠాలు చదువుకుంటున్నారు. ముందు ఆవరణలో కొత్తగా లభించిన స్వాతంత్రపు వాయువుల్ని గట్టిగా పీల్చుకుంటున్నట్టు త్రివర్ణ పతాకం గాలికి రెపరెపలాడుతూ ఎగురుతోంది. నిశ్చేష్టుడైన మాధవ్ ఇంకా అలాగే చూస్తూ నిలబడిపోయాడు. ఎవరు బాబూ? ఏం కావాలి మీకు? జీప్ దిగి మాసిన దుస్తులతో, చెదిరిన జుట్టుతో చేష్టలుడిగి బొమ్మలా నిలబడిపోయిన మాధవ్ దగ్గరికి కర్ర ఊతం చేసుకుంటూ నడిచి వచ్చిన ఒక ముసలాయన అడిగాడు. ఆయనకి చూపు సరిగ్గా ఆనదులా ఉంది. కళ్ళకి చెయ్యి అడ్డు పెట్టుకుని మరీ చూస్తున్నాడు. వెనక్కి తిరిగి క్షణంసేపు ఆయన్ని పరిశీలనగా చూసిన మాధవ్ వెంటనే దగ్గరికి వెడుతూ, ప్రకాశం బాబాయ్, నేను. నన్ను గుర్తుపట్టలేదా? కంఠం బొంగురుపోవడంతో ఆగిపోయాడు. మాధవ్ను విచిత్రంగా పరీక్షగా చూసిన ఆయన వెంటనే చెయ్యి చాపి పట్టుకుంటూ, అరే మధు, నువ్వా? ఎప్పుడు రావడం? అన్నాడు. ఇప్పుడే బాబాయ్. మా ఇల్లు. మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తూ అన్నాడు. మా ఇంటికి పోదాం పద. ఆశ్చర్యానందాలతో తడబడుతూ అన్నాడాయన. బాబాయ్, అమ్మావాళ్ళు. వాక్యం పూర్తి చేయనే లేదు. ముందింటికి పద, అంతా చెప్తాను అంటూ ఆయన తొందర చేశాడు. ఏమేవ్ కాంతం, నిన్నే. ఇలా రా చప్పున. ఎవరొచ్చారో చూడు. ఇంకా మాధవ్ చేతిని అలా పట్టుకునే లోపలికి తీసుకువెడుతూ కేక పెట్టాడాయన. ఎవరు? కూర్చోమనండి, వస్తున్నా. పొయ్యి మీద కూర తగలనింది, మాడిపోతుంది. లోపల నుండి విసుగ్గా వచ్చింది సమాధానం. నీ మొహం, ముందు బయటికి రావే. రా, వచ్చి చూడు. ఎవరో తెలిస్తే నోరు తెరుస్తావు. వస్తున్నావా లేదా? అబ్బబ్బా, ఎవరో చెప్పకూడదా? మీ తొందర మీరు. చేస్తున్న పని వదిలి చేతిని తుడుచుకుంటూ బయటకొస్తున్న ఆవిడ మాధవ్ని చూడగానే గుమ్మల్లోనే ఆగిపోయింది. ఎవరో గుర్తుపట్టావుటే? మధు? పిన్ని? మాధవ్ దగ్గరగా వెళ్ళాడు. నువ్వు చచ్చిపోయావని అంతా. నోర్ముయ్యవే. మనిషి కనిపించినప్పుడు 1,00,000 అనుకున్నాం. ఎదురుగుండా ప్రత్యక్షంగా కనిపిస్తున్నప్పుడు అలాంటి మాటలంటే ఆయుక్షీణమని కూడా తెలీదా నీకు? ముసలాయన కసిరాడు. ఎన్నాళ్ళయిందయ్యా నిన్ను చూసి? ఎప్పుడొచ్చావు? తేరుకుంటూ అడిగిందావిడ. మధు, నువ్వు ముందు స్నానం చెయ్యి. ఇదిగో ఏమే, నిన్నే. ఇహ అలా మొద్దులా చూడ్డం ఆపి అబ్బాయికి వేడి నీళ్ళున్నాయో లేదో చూడు. ఇంట్లో పెరుగుందా? లేకపోతే వెళ్ళి తీసుకొస్తాను. చప్పుని చెప్పు. కానీ బాబాయ్, అమ్మవాళ్ళు. మాధవ్ అడ్డు తగిలాడు. కాంతమ్మ భర్త వైపు బాధగా చూసింది. చెప్తారా బాబూ, చెప్తా. ముందు నువ్వు స్నానం చేసి పట్టడి మెతుకులు తిను. మాధవ్ ఆయన దగ్గరగా నడిచి చివ్వున చెయ్యి పట్టుకుంటూ, బాబాయ్, అమ్మ వాళ్ళేమయ్యారు? సుధ ఎక్కడుంది? ఇవేవీ తెలుసుకోకుండా నేను భోజనం చేయగలననేనా నీ ఉద్దేశం? అన్నాడు గట్టిగా. కాంతమ్మ అక్కడ నిలబడడం ఇష్టం లేనట్టు లోపలికి వెళ్ళిపోయింది. ముసలాయన కర్ర గోడకి చేరబెట్టి క్రింద చతకిలబడుతూ, కూర్చోరా నాయనా, కూర్చో, అంతా చెప్తాను అన్నాడు వణుకుతున్న కాళ్లతో, కొట్టుకునే గుండెతో. మాధవ్ కూడా ఆయన పక్కనే కూలబడ్డాడు. ప్రకాశం గారు చెప్పడం ప్రారంభించారు. అదిరా బాబు జరిగిన సంగతి. నీకోసం మీ ఇల్లంతా గాలించారు. ఊళ్ళో అనుమానం తగిలిన ప్రతి ఇల్లు సోదా చేశారు. అడ్డుపడిన 2-3 చావచితగొట్టారు. నువ్వు దొరకలేదన్న కోపంతో ఊరంతా నానా హడావిడి చేశారు. అది జరిగిన వారం రోజులకి నువ్వు పట్టుబడ్డావన్నారు. కాల్ చేసినట్టు పేపర్లో వార్తలొచ్చాయి. ఈ వార్త వినగానే అసలే అన్నం నీళ్లు లేకుండా కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తున్న మీ అమ్మ పూర్తిగా మంచం పట్టింది. ఎంత ప్రయత్నం చేసినా
మేమెవ్వరం ఆవిడ చేత గుక్కెడు నీళ్లు తాగించలేకపోయాం. 15 రోజులు తిరక్క ముందే పోయింది. కానీ నేనప్పుడు తప్పించుకున్నా బాబాయ్. ధారపడుతున్న కన్నీళ్లని తుడుచుకుంటూ అన్నాడు మాధవ్. మాకెలా తెలుస్తుంది చెప్పు? నువ్వు కనీసం ఉత్తరమైనా రాయలేదు. ధైర్యం చాలేదు బాబాయ్. అది కాకుండా నేను త్వరలో మళ్ళీ పట్టుబడ్డాను. కులాసాగానే ఉన్నాను అని తెలియచేయాలని ఎంతో తహతహలాడాను. కానీ నాకు ఆ అవకాశమే చిక్కలేదు. మీ అమ్మ దహన సంస్కారాలన్నీ నా చేతి మీదుగానే ముగించాను చెప్పాడాయన. మరి సుధా? మాధవ్ ఆత్రంగా అడిగాడు. సుధా కొద్ది రోజులు నా దగ్గరుంది. తర్వాత వాళ్ళ మామయ్య వచ్చి తీసుకెళ్ళాడు. మామయ్య? అవును. విశాఖపట్నంలో నాగభూషణం గారని ఎవరో ఉన్నారటగా. కానీ ఎప్పుడూ చెప్పుకోవడమే తప్ప సుధకి స్వయంగా తెలియదే. అసలు వాళ్ళంటే ఇష్టం లేదు కూడా. పరిస్థితులు సరిగ్గా లేనప్పుడు ఇష్టాలతో ప్రసక్తి ఏముందిరా పిచ్చివాడా. నేనే ఉత్తరం వ్రాయమని చెప్పాను. ఏం చెయ్యను చెప్పు? నాతో పాటు ఇంత అన్నం అయితే పెట్టగలను, కానీ పెళ్ళి ఎక్కడ చేయగలను? వయసొచ్చిన పిల్లని పెళ్లి చేయకుండా ఈ పల్లెటూళ్ళలో ఎలా ఒంటరిగా ఉంచడం నాకంత బాగా అనిపించలేదు. అయితే సుధ ఇప్పుడు విశాఖపట్నంలో ఉండి ఉంటుంది. అదేంటి బాబాయ్, నీకు ఖచ్చితంగా తెలీదా? ముసలాయన తెలీదన్నట్టు తలాడించాడు. సుధ వ్రాసిన ఉత్తరం చూడగానే ఆయన వచ్చి తీసుకెళ్లాడు. వెళ్ళిన 6 నెలల వరకు అప్పుడప్పుడు క్షేమం తెలియచేస్తూ వాళ్ళు బాగా చూస్తున్నారని ఉత్తరాలు వ్రాసేది. తర్వాత ఏమైందో తెలీదు. ఉత్తరాలు ఆగిపోయాయి. నేను ఉత్తరం వ్రాస్తే తిరిగి వచ్చింది. మాధవ్ గుండెల్లో నుంచి చీల్చుకు వస్తున్న నిట్టూర్పుని శక్తి అంతా వినియోగించి ఆపుకున్నాడు. ఇద్దరి మధ్య మౌనం ఆవరించింది. సుధ వ్రాసిన ఉత్తరాలున్నాయా బాబాయ్? చివరికి అడిగాడు. ఒక్క సుధేంటి? మా ఇంటికి వచ్చిన ఏ చిన్న కాగితమైనా సరే శాశ్వతంగా ఉండాల్సిందే. ఇదిగో ఓయ్, నిన్నే. ఆ ఉత్తరాల తీగే ఒకసారి ఇక్కడికి తీసుకురా. వినిపించిందా నే చెప్పింది? 5 నిమిషాల తర్వాత కాంతమ్మ గారు ఉత్తరాలు దొంతరగా గుచ్చిన ఓ ఇనుప తీగ ఒకటి తెచ్చి అక్కడ పెట్టి, మధు, స్నానానికి నీళ్లు పెట్టానులే అంది. అవునరా బాబు, నువ్వు ముందు స్నానం చేసి భోంచేస్తే గానీ ఇవి ముట్టుకోవడానికి వీల్లేదు. ప్రకాశం గారు మాధవ్ చేతిలోని ఉత్తరాలున్న తీగ లాక్కుని దూరంగా పెట్టారు. అయ్యో, అదేంటి ఆ బుగ్గ మీద అంత గాయం? నేను సరిగ్గా చూడనేలేదే. అది చూసిన కాంతమ్మ గారు ఆదుర్దాపడి ప్రకటించింది. ఇది చీరుకుపోయింది పిన్ని. మాధవ్ తడబడుతూ సమాధానం చెప్పాడు. అయ్యో, నాకు చూపు సరిగ్గా ఆనదు. నేను చూడనేలేదు. ముందు దానికేదైనా మందు చూడు. ముసలాయన నొచ్చుకుంటూ తొందర చేశాడు. స్నానం చేసి భోంచేసిన తర్వాత ఉత్తరాల తీగలో నుంచి సుధ వ్రాసిన ఉత్తరాలు విడదీసి వరుసగా పెట్టుకుని ఒక్కొక్కటే చదవడం ప్రారంభించాడు మాధవ్. మొదట రాసిన ఉత్తరాల్లో మాధవుని గురించి 1-2 వాక్యాలున్నాయి అంతే. తర్వాత ఆ ప్రసక్తే లేదు. వాళ్ల మామయ్య నాగభూషణం గారు చాలా మంచివాడట. ఇంట్లో అంతా తనని స్వంత కూతురిలా ఎంతో ఆపేక్షగా చూస్తున్నారట. వాళ్ళు బాగా ఉన్నవాళ్లట. తనని అపురూపంగా చూస్తుండడం వల్ల జీవితం ఏ లోటు లేకుండా హాయిగా గడిచిపోతోందట. సుధ ఉత్తరాలన్నీ ఆ ఇంట్లో ఎంత ఖరీదైన వస్తువులున్నాయో, ఆ కుటుంబానికి సాటివారిలో ఎంత గౌరవం, సంఘంలో ఎంత పలుకుబడి ఉందో వివరంగా విడమర్చి తెలియచెబుతున్నాయి. వాటిని ఎన్నిసార్లు తిరిగి చదివినా ఎక్కడా ఈ పల్లెటూరు వదిలేసి వచ్చినందుకు చింత కానీ, మాధవ్ కుటుంబం అలా అయిపోయినందుకు బాధ కానీ కనిపించలేదు. సుధ వ్రాస్తున్న ధోరణి చూస్తుంటే వెధవ పల్లెటూరు వదిలేసి వచ్చాను, హాయిగా నిక్షేపంగా బ్రతుకుతున్నాను అనే తృప్తి కనిపిస్తోంది. నిరాశతో మాధవ్ మనసు అగాధాల్లోకి కృంగిపోసాగింది. ఎంత ఆత్రంగా వచ్చాడు, ఎన్ను ఊహించుకున్నాడు. అందరితో పాటు సుధ కూడా తను మరణించాడని నమ్మేసిందా? నమ్మితే నమ్మింది. పోనీ కనీసం అతని జ్ఞాపక చిహ్నంగా 4 మాటలు వ్రాయకూడదు? ఆ రోజు వెన్నెల్లో పొన్నాగ చెట్టు సాక్షిగా చెప్పిన మాట అంత తేలికగా మర్చిపోయిందా? మొదటి విచారంతో కోపం ముంచుకు వచ్చిన వివేకం నచ్చ చెప్పడంతో మాధవ్ శాంతి పొందాడు. అవును మరి, ఆడపిల్ల ఏం చేస్తుంది? పరిస్థితులతో రాజీ పడకపోతే బ్రతుకు దుర్భరమవుతుందని భయపడి ఉంటుంది. ఆ బెదురు వల్లే బాధని గురించిన జ్ఞాపకం గుండెల్లో పదిలంగా ఏ మారుమూలనో గుప్తంగా దాచుకుని మామూలుగా జీవిస్తూ ఉంటుంది. తనెదురు పడగానే
అదే వెల్లువలా బయటికి పొంగి ప్రవహించదు? ఆ రాత్రి పడుకుంటే అతనికి నిద్రే పట్టలేదు. దేశానికి స్వాతంత్రం వచ్చింది. అందరూ సంతోషాతిశయాలతో ఆనందం పంచుకుని పండుగని చేసుకుంటున్నారు. కానీ తనకేం మిగిలింది? ఎవరూ లేని దిక్కులేనివాడయ్యాడు. మరణించి అమ్మ దూరమైతే బ్రతికున్న సుధ ఉనికి కూడా తెలియనంత దూరంలో ఉంది. ఈ ఒంటరితనం నుంచి బయటపడేది ఎలా? భయంకరమైన ఈ నిరాశ నుంచి తేరుకుని మళ్ళీ మనిషిగా మారడం ఏ విధంగా? తనకా శక్తి ఎవరిస్తారు? ఆవేదనతో అతని హృదయం మెలికలు తిరగసాగింది. మర్నాడు ఊరంతా చూడ్డానికి వెళ్ళినప్పుడు ఒకసారి తన ఇంటిని తృప్తిగా చూసుకునేందుకు స్కూల్ వైపు వెళ్ళాడు. ఇంటిని స్కూలుగా రూపొందించిన ఆ ఆవరణలో పున్నాగ చెట్టు లేదు, కొట్టేశారు. ఇప్పుడు అక్కడ చదును చేసిన ప్రదేశం ఆట స్థలంగా మార్చబడి ఉంది. మాధవ్ వెళ్లేసరికి అందులో పిల్లలు ఆడుకుంటున్నారు. బరువైన హృదయంతో అక్కడ నిలబడలేక తిరిగొచ్చాడు. నీ పేరు మీద ఆ ఇల్లు నేనే చొరవ చేసి స్కూలుకిచ్చానురా అబ్బాయి, తర్వాత అన్నాడు ప్రకాశం గారు. మంచి పని చేశావు బాబాయ్, చాలా మంచి పని చేశావు. కానీ స్కూల్కి నా పేరొద్దు, తీయించేసి అమ్మ పేరు పెట్టించు. ఆ 2 ఎకరాల మాగాణి ముసలాయన సందేహంతో ఆగిపోయాడు. చాలా రోజుల నుంచి దానిమీద వస్తున్న తృణమో పడమో దానిమీదనే భార్యాభర్తల జీవితాలు నిశ్చింతగా వెళ్ళిపోతున్నాయి. అది ఉండడం వల్లనే కొడుకులు చిల్లి గవ్వ పంపకపోయినా కూతురు పురుడు పుణ్యమంటూ అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉన్నా ఆయనకి మరీ అంత బాధగా అనిపించలేదు. చచ్చిపోయాడు అనుకున్న మాధవ్ వచ్చాడనుకున్న సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. ఆయన గుండెల్లో రాయి పడింది. మాధవ్ దగ్గరగా వచ్చి ఆయన భుజం మీద చెయ్యి వేస్తూ, బాబాయ్, అమ్మ పోయినప్పుడు కాస్తో కోస్తో ఖర్చయి ఉంటుంది. సుధ కూడా నీ దగ్గర కొన్ని రోజులుండి వెళ్ళింది. నేను లేనప్పుడు నా కుటుంబానికి చాలా సహాయం చేశావు. ఈ కాస్తలో నీ రుణం తీరిపోతుందని కాదు, కానీ ఆ 2 ఎకరాలు నువ్వుంచుకుంటే నాకు తృప్తిగా ఉంటుంది అన్నాడు. ముసలాయన కళ్ళు ఆశతో ఆనందంతో మెరిశాయి, వెంటనే చెమర్చాయి. కానీ మధు అంటూ ఏదో చెప్పబోయాడు. నాకింకేమీ చెప్పకు బాబాయ్, ఈ ఊళ్ళో నాకెలాగూ ఇల్లు లేదు. ఎప్పుడైనా రావాలనిపిస్తే నీ దగ్గరికే వచ్చి 2 రోజులుండిపోతాను. అది కాదు, నీకు ముసలాయన తడబడ్డాడు. నాకేం పర్వాలేదు బాబాయ్, జవసత్వాలు పుష్కలంగా ఉన్నవాడిని. నా ఒక్క పొట్ట కోసం ఆ మాత్రం సంపాదించుకోలేకపోను అన్నాడు. అతను ఆ సాయంత్రమే అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడికి రాగానే జీప్ తిప్పి పంపేస్తూ తన పరిస్థితులు ఇలా తారుమారయ్యాయని తెలియచేస్తూ ఉత్తరం రాసి రామ్ గోపాలరావు గారికి పంపించాడు. ఆయన దగ్గర నుంచి వెంటనే సమాధానం వచ్చింది. మాధవ్, నీకేమని ఓదార్పు చెప్పాలో తెలియడం లేదు. నా అనేవాళ్లు లేని భయంకరమైన నిరాశ ఎలాంటిదో నేను స్వయంగా అనుభవిస్తున్నాను. ఆ బాధ నాకు తెలుసు. మాధవ్, నా ఆరోగ్యం అంతగా బాగుండడం లేదు. కొద్ది రోజులు దేశమంతా తిరిగి రావాలని ఉంది. నువ్వు వెంటనే బయలుదేరిరా. నాతో పాటు నిన్ను కూడా తీసుకువెళ్లేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తాను. మనిషికి మామూలు సమయాల్లో కంటే అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆదరంగా చూసేవాళ్లు చాలా అవసరం. ఆప్తులమంటూ నా చుట్టూ చేరిన బంధువర్గం చాలా ఉంది. వీళ్ల ఆప్యాయతంతా నా ఆస్తి మీద కానీ నా మీద కాదని నాకు తెలుసు. నిన్ననే నా దూరపు మేనల్లుడొకడు డాక్టర్ దగ్గరకెళ్ళి ఆయనింకా ఎంతకాలం బ్రతుకుతాడని చూచాయగా వివరాలు తెలుసుకున్నట్ట. ఒక్క మాటలో చెప్పాలంటేనే వాళ్ళందరి నుండి దూరంగా పారిపోయేందుకే నా ప్రయాణం. రేపు నేను వరంగల్ వెళ్తున్నాను. అక్కడ మనతో పాటు ఖైదీ అయి జైల్లో మరణించిన నా ప్రాణ స్నేహితుడి తల్లి ఉంది. నువ్వొచ్చే వరకు అక్కడే ఉంటాను. నువ్వు రాగానే మనం బయలుదేరదాం. మాధవ్, నువ్వు ఈ ప్రపంచంలో ఏకాకిని అని ఎప్పుడూ అనుకోకు. నీకు నేనున్నాను. అలాగే నాకు కూడా నువ్వున్నావు అనే నమ్మకంతో నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ. ఆ ఉత్తరాన్ని కనీసం 10 సార్లైనా చదువుకున్న మాధవ్ తృప్తితో నిట్టూర్పి విడిచాడు. జీవితం ఓ దోవ వెతుక్కునే వరకు తండ్రి లాంటి రామ్ గోపాలరావు గారి నీడన ఉండడం ఎంతైనా మంచిది. కానీ ఆయన దగ్గరకు వెళ్లే ముందు సుధని కలుసుకోవడం చాలా ముఖ్యమనిపించింది అతనికి. 10 రోజుల్లో అలాగే అతి ప్రయాస మీద మాధవ్ సుధ అడ్రస్ సంపాదించగలిగాడు. నాగభూషణం గారు కలప వ్యాపారం మీద బాగా సంపాదించాడట. ఆయన ఒక్కగానొక్క కొడుకు భాస్కరం హైదరాబాదులో లాయర్ చేస్తున్నట్ట. ప్రస్తుతం అందరూ అక్కడే ఉన్నారు. సుధా భాస్కరం వివాహం జరిగి 2 సంవత్సరాలకు పైనే అయింది. ఈ సమాచారం విని తేరుకోలేనంతగా కృంగిపోయాడు మాధవ్.
ఎంత ఆలోచించినా అతనికి సుధ మీద కోపం రావడం లేదు. తను చచ్చిపోయాడని అనుకుని ఆ వివాహానికి ఒప్పుకొని ఉండి ఉంటుంది. ఇప్పుడు వెళ్ళి తను కళ్ళకి కనిపిస్తే సుఖంగా సాగుతున్న సుధ సంసార జీవితంలో అనుకోని కల్లోలం రేపినట్టవుతుందేమో. ఏం చెయ్యాలి? అలాగని చూడకుండా ఉండడానికి అతని మనసు ఒప్పుకోవడం లేదు. చూసి సుధని ఓదార్చాలి. ఎప్పటికీ నీవాడనే సుధ, నా గురించిన ఆలోచనలతో నీ జీవితం పాడు చేసుకోకు. భాస్కరానికి భార్యగా నువ్వు అన్ని విధాలా అతనికి ఆనందం ఇవ్వడం ధర్మం. ఇలా ఇంకా ఎన్నో ఎన్నో ఊహించుకుంటూ అతను హైదరాబాద్ చేరుకున్నాడు. సుధ ఇల్లు కష్టపడనవసరం లేకుండానే సులభంగా కనుక్కున్నాడు. భాస్కరం ఇంట్లో లేడని తెలిసింది. అమ్మగారిని కలుస్తాను అన్నాడు మాధవ్. అతని గుండెలు చిత్రంగా కొట్టుకోసాగాయి. భర్త పక్కన సుధని చూడడం వేరు, ఒంటరిగా సుధని కలుసుకోవడం వేరు. వీల్లేదు, ఎవరొచ్చినా వీల్లేదు, తర్వాత రమ్మనమని చెప్పమన్నారు అన్నాడు గూర్ఖా. ఒక్క నిమిషం చాలు. వీల్లేదని చెప్పడంలా? అమ్మగారు క్లబ్కి వెళ్ళబోతున్నారు, ఇప్పుడెవర్ని చూడరు. మాధవ్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవైనాయి. క్షణంసేపు ఆగి, వచ్చింది మీ బావగారు మాధవటా అని చెప్పు, అప్పుడు కూడా వీల్లేదంటే అలాగే వెళ్ళిపోతాను అన్నాడు. నౌకరు మాధవ్ని యగాదిగా చూసి లోపలికి వెళ్ళాడు. మాధవ్ డ్రాయింగ్ రూంలో నిలబడిపోయాడు. ఆ గది, అందులో సామాను చూస్తే వారి స్థితిగతులు ఎంత ఉన్నతంగా ఉన్నాయో వివరిస్తున్నాయి. ధనవంతులకుండే డాబు దర్పం చక్కగా తెలుస్తోంది. 5 నిమిషాల్లో సుధ గదిలోకి వచ్చింది. అడుగుల శబ్దం విని మాధవ్ తిరిగి చూశాడు. ఎవరి అమ్మాయి? తెల్లగా, పొట్టిగా, లావుగా, ఖరీదుగల సిల్క్ చీరలో, ఒంటి నిండా దగదగలాడుతున్న రాళ్ల నగలతో, నుదుటి మీద కాసంత కుంకుమ బొట్టుతో. ఎవరు? నిజంగా సుధేనా? మాధవ్ తడబడ్డాడు. సుధ చేతిలో సన్నజాజులు, గులాబీలు కలిపి కట్టిన పెద్ద మాల ఉంది. ఇద్దరూ నిర్విణ్ణులైపోయినట్టు క్షణంసేపు ఒకళ్ళనొకళ్ళు ఆత్రంగా చూసుకుంటూ అలాగే నిలబడిపోయారు. సుధా? ఆగర్భ శ్రీమంతురాలిలా ఉన్న ఈ వ్యక్తిని సుధగా గుర్తించడానికి అతని మనసు సంకోచిస్తుంది. బావా? సుధ చప్పున వచ్చి అతని చేతులు పట్టుకుంది. సుధా? అతని గొంతు బొంగురుపోయింది. బావా, నువ్వేనా? నిజంగా నిజంగా నువ్వేనా? నేనే సుధా, నేనే. అంతకంటే మించి పలకడం అతనికి సాధ్యం కాలేదు. క్షణాలు దొర్లినాయి. జన్మలో మళ్ళీ ఇలా నిన్ను సజీవంగా కళ్ళారా చూస్తాననుకోలేదు. ఈరోజు లేచి ఎవరి మొహం చూశానో. అతని చేతులు విడిచిపెట్టి కన్నీళ్లు తుడుచుకుంటూ అందామే. మాధవ్ అలాగే చూస్తున్నాడు. కూర్చో బావా, నాకింకా నమ్మకం కలగడం లేదు. నౌకరు చెబుతుంటే నిజంగా నాకు మతిపోయింది. ఆదుర్దాలో, ఆ సంభ్రమంలో సుధ చేతిలో పూలమాల క్రింద పడి సుధ కాళ్ల క్రింద నలిగిపోయింది. అయ్యో అన్నాడు మాధవ్ దాన్ని వంగి చేతిలోకి తీసుకుంటూ. అదా, పోని ఇంకోటి కట్టుకుంటాను నిర్లక్ష్యంగా అనేసి మాధవ్ చేతిని పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టి, ఇప్పుడే వస్తాను అంటూ లోపలికి పరిగెత్తింది. మాధవ్ వెర్రివాడిలా చేతిలో మాల వైపే చూస్తూ కూర్చుండిపోయాడు. కొద్ది క్షణాల క్రితం కళకళలాడుతూ సజీవంగా నవ్వుతోన్న పువ్వులు వాడి నలిగి దీనంగా చూస్తున్నాయి. క్లబ్కి రానని ఫోన్ చేశాను, సుధ తిరిగి వస్తూ అంది. తిరిగి వచ్చిన సుధలో ఓ విధమైన హుందాతనం, గంభీరత్వం. మాధవ్ క్లుప్తంగా తన కథంతా చెప్పాడు. సుధ సానుభూతిగా, స్నేహితురాలిగా వింది. సంభాషణ సుధ విషయాల మీదకి మళ్ళింది. భర్త గురించిన ప్రసంగం రాగానే సుధ ముఖం కోటి కాంతులు వెలిగాయి. ఆయన చాలా మంచివారు బావా, నేనంటే ప్రాణం సగర్వంగా చెప్పింది. ఆ మాట మాధవ్ మనసులో శూలాల్లా గుచ్చుకున్నాయని సుధకు తెలియదు. సుధ స్థితిగతులు చాలా బాగున్నాయి. ఆనందంగా ఏ లోటు లేకుండా గడిచిపోతుంది. ఆ సమయంలో నాగభూషణం గారి అండ దొరకడం చాలా అదృష్టం. ఆపకుండా మాట్లాడుతున్న ఆ ధోరణి చూసిన తర్వాత మాధవ్కి సుధని చూస్తున్నాను అనే ఆనందం ఆవిరిలా మాయమవసాగింది. కానీ సుధా? ఆఖరి సమాగమం గురించి, ఆ వాగ్దానం గురించి గుర్తు చేయబోయాడు. అది అర్థం చేసుకున్నట్టు సుధ ముఖం కొద్దిసేపు ఎర్రబడింది. వెంటనే తేలికగా తోసేస్తున్నట్టు, పో బావా, రేపో మాపో తల్లిని కాబోతున్నాను కూడా. నువ్వు ఆ సంగతుల్ని గుర్తు చేశావంటే సిగ్గుతో నా ప్రాణం పోతుంది అంది. మాధవ్ నిరుత్తరుడైనాడు. అతని మనసు మంచు ముద్ద తాకినట్టు చల్లబడి మొద్దుబారిపోసాగింది. మారిన పరిస్థితులతో పాటు మనిషి కూడా మారడం సహజం. ఆ మార్పును నువ్వు అర్థం చేసుకోవాలి గాని వెక్కిరించకూడదు
సుధ స్వరం గంభీరంగా పలికింది. అంతకంటే ఆడపిల్లని నాకంతకంటే గత్యంతరం లేకపోయింది అని కన్నీళ్ల మధ్య అంటే తనకెంతో తృప్తిగా ఉండేది. కానీ సుధ ఇవేవీ ఆలోచించే స్థితిలో లేదు. ఇంతకీ ఎక్కడుంటున్నావు నువ్వు? ప్రసంగం మార్చడానికి కుశల ప్రశ్నలు ప్రారంభించింది. ఓ స్నేహితుడింట్లో పరధ్యానంగా జవాబిచ్చాడు. కొద్దిసేపు ఆలోచించి, మా ఇంటికొచ్చేయి అంది. వద్దులే సుధా. ఎందుకని? నీకంత శ్రమ దేనికి? భలేవాడివే. రాక రాక నువ్వు వస్తే 4 రోజులుంచుకోవడం నాకు శ్రమ? పోన్లే, ఆయన్ని రాని, ఆయన స్వయంగా అడిగిన తర్వాత వద్దుగాని. నే వెడతా సుధా. అదేంటి? ఆయన రాకుండానే? మంచివాడివే. కూర్చో. ఉండు, కాఫీ టిఫిన్ పంపమని వంట మనిషితో చెప్పి వస్తాను. లేచి లోపలికి పరిగెత్తింది. ఎంతసేపు ఆయన్ని గురించి తప్ప సుధకి మరో మాట రాదులా ఉంది. ఆయన చాలా మంచివారు. పరిచయమైతే స్వయంగా నువ్వే ఆ మాట అంటావు. ఆయన త్వరలో అడ్వకేట్ జనరల్ కాబోతున్నారు. ఆయనకి నేనంటే ప్రాణం. ఈ మాటలు పదే పదే వచ్చి అతని హృదయాన్ని తూట్లుగా పొడవడం ప్రారంభించాయి. సుధ లేక అతనికి ఒక్క క్షణం గడవదట. ఇంటికి రాగానే కంటికి కనిపించకపోతే సుధా అని ఒకటే కలవరింతలు. సుధని పెళ్లి చేసుకున్న తర్వాత అతనికి పట్టిందంతా బంగారం అవుతోందట. ఇదంతా నీ అదృష్టం, నాదేముంది అంటారు. స్త్రీకి జీవితంలో ఇంతకంటే ఇంకేం కావాలి బావా? ఆడదాని అదృష్టానికి అంతకు మించిన నిర్వచనం ఇంకేముంది? ఇది సుధ మాటల ధోరణి. మాధవ్కి నిరాశతో పిచ్చెక్కుతుందేమో అనిపించింది. ఎన్ని ఊహించుకున్నాడు తను? 4 సంవత్సరాలంటే ఏమంత పెద్ద కాలమని. కానీ ఈ కొద్ది కాలంలోనే సుధ ఎంత మారిపోయింది. తనకు తెలిసిన మనిషికి ఈ మనిషికి అస్సలు పోలికే లేదు. రూపంలోనే కాదు, స్వభావంలో కూడా ఎంత వ్యత్యాసం వచ్చింది. తన చిన్నారి మరదలు ఆ అమాయకపు సుధకి బావ తప్ప ఈ ప్రపంచంలో ఇంకేమీ అవసరం లేదు. కన్నె వయసులో కమ్మని కలల్లో బ్రతికే ఆ సుధకి జీవితం అంటే భయం లేదు. ఇప్పటి ఈ సుధకి లాయర్ భాస్కరం గారి భార్యగా కొత్త వ్యక్తిత్వం వచ్చింది. కోర్కెలు పడగలు విప్పాయి. ఆడది సంఘంలో ఆడంబరంగా గుర్తింపబడాలంటే పేరు ప్రతిష్టలు పుష్కలంగా ఉన్న భర్త కావాలి. అన్నీ సమకూరుస్తున్నాడు కాబట్టి భర్త అంటే అంత ప్రాణమా? చదువురాని సుధకి మధ్యలో కలిగిన ఈ సిరి సంపదలతో అమాయకత్వం పోయి వివేకం నశించి ఆడంబరంగా బ్రతకాలనే ఆర్భాటం జాస్తి అయింది. మాధవ్కి ముళ్ల మీద కూర్చున్నట్టు కంపరంగా అనిపించింది. ఎప్పుడెప్పుడు బయటపడతానా అని ఎదురు చూడసాగాడు. సుధ కాఫీ టిఫిన్ పట్టించుకునొచ్చింది. అవి తీసుకోవడం ఎలాగో పూర్తయ్యాయి అనిపించుకుని వెళ్లడానికి లేవబోతుండగా ఇంతలో భాస్కరం రానే వచ్చాడు. సుధ పరిచయం చేసింది. సుధ అంత గర్వంగా తన అదృష్టంగా మురిసిపోతున్న భర్త పొట్టిగా లావుగా ఉన్నాడు. అతను చాలా తెలివైనవాడని నిగనిగలాడుతున్న బట్టతలే సాక్ష్యం. ఇంత చిన్న వయసులో అంత జుట్టు ఊడిపోవడం ఎంత విషాదం. సుధ అతనిలో ఏం చూసిందో మాధవ్కి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. భాస్కరానికి కూడా మాధవ్ అంటే పెద్ద ఆసక్తి కలగనే లేదు. ముక్తసరిగా మాట్లాడాడు. ఆ మాటల్లో కూడా తను లాయర్ని అనే టీవీ ప్రదర్శించాడు. కొద్దిసేపు అయిన తర్వాత మాధవ్ వెడతానని లేచాడు. భాస్కరం అభ్యంతరం చెప్పలేదు. అతని సోఫా వెనక నిలబడిన సుధ వంగి రహస్యంగా భర్త చెవిలో ఏదో చెప్పింది. క్షణంసేపు కనుబొమలు ముడివేసుకున్న భాస్కరం వెంటనే ముఖం ప్రసన్నంగా మార్చుకుని, మీ మరదలు మిమ్మల్ని 4 రోజులు వచ్చి వాళ్ళింట్లో ఉండమంటోంది అన్నాడు నిర్లక్ష్యంతో హాస్యం మిళాయించి. సుధ అదేదో పెద్ద జోక్లా పకపకా నవ్వింది. మాధవ్ మరో 5 నిమిషాలు కూర్చుని ఉండడానికి వీల్లేదని క్షమాపణ చెప్పుకుని బయటకొచ్చేశాడు. విజేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారి నవల ఆడియో మొదటి భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.